న్యాచురల్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికి వంటి క్లాసికల్ మూవీ తర్వాత రూపొందించిన చిత్రం సరిపోదా శనివారం. ఇది అవుట్ యాక్షన్ మూవీ. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నాని కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్తో రూపొందించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు వంటివి బయటకు వచ్చాయి. అన్ని ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా ట్రైలర్లో పోతారు మొత్తం పోతారు అనే డైలాగ్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చింది. చిత్ర బృందం గ్యాప్ లేకుండా సినిమాలను ప్రమోట్ చేస్తోంది. 3 రోజుల క్రితమే సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. సినిమాకి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. సినిమా సక్సెస్ పై టీం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మరోపక్క సినిమాని ఇండస్ట్రీలో కొంతమంది వీక్షించడం జరిగింది. సినిమా వీక్షించిన తర్వాత వాళ్ళ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వారి టాక్ ప్రకారం సరిపోదా శనివారం సినిమాలో హీరో నాని ఎల్ఐసి ఏజెంట్గా సూర్యగా కనిపిస్తాడంట. చిన్నప్పటి నుండి అతనికి కోపం ఎక్కువ. అందువల్ల అతనిని కోపాన్ని ఆదివారం నుండి శుక్రవారం వరకు ఆపుకోవాలని తల్లి చెప్పడంతో దానిని అలవాటు చేసుకుంటాడంట. శనివారం రోజు మాత్రం శివతాండవం ఆడేస్తాడని తెలుస్తోంది. అయితే మిగిలిన రోజుల్లో ఇతనికి విలన్ ఎస్జే సూర్య వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి, ఇందులో చారుశీల, ప్రియాంక, అరుల్ మోహన్ పాత్ర ఏంటి అనేది మిగిలిన కథ తెలుస్తోంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ బాగుందంట. సెకండ్ హాఫ్లో కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉందనే కాంప్లైంట్ ఉంది. అయితే క్లైమాక్స్ మళ్ళీ సినిమాగ్రాఫ్ను పెంచింది అని చెబుతున్నారు. అందువల్ల నిడివి కూడా ఎక్కువగా ఫీలింగ్ కలగదంట. నాని, ఎస్జే సూర్య పోటాపోటీ నటించారంట. ప్రియాంక కూడా అందంగా కనిపిస్తూనే మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్లో నటించి మెప్పించిందని తెలుస్తోంది. రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.